హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనాస్ లాఫ్ ల్యాబ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి జస్ట్ హెయిర్ ఫాల్ అనమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్ బై యూజింగ్ స్ప్రే బాటిల్. సీ మై హెయిర్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది ప్రజెంట్ షాంపూస్కి అవన్నిటికి, అంటే అన్ని రకాల షాంపూస్ యూస్ చేస్తూ ఉంటారు కదా. మామూలుగా జస్ట్ ఎక్కువ హెయిర్ లాస్ అవ్వకుండా నేను యూజ్ చేసే స్ప్రే ఎలా ఉంటుందో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తామో జస్ట్ నేను చెప్తూ ఉంటాను. దీనివల్ల హెయిర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. దాని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్ లుక్ వస్తుంది హెయిర్కి కూడా. ఏమంటారు, హెయిర్లో ఉండేది నాకు గుర్తు రావట్లేదు, చుండు అవన్నీ అంటారు కదా, అవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇప్పుడు చెప్పా కదా, ఇదే హెయిర్ ఫాల్ కంట్రోల్ స్ప్రే అనమాట. దీనికి నేను యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనము రోస్మేరీ లీవ్స్ అని దొరుకుతుంది మనకి ఆన్లైన్లో, మేబీ జెప్టో కానీ బిగ్ బాస్కెట్ కానీ ఎక్కడైనా. 20 grams ఒక 20 రూపీస్ ఏమో ఉంటుంది. జెప్టోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను నేను. ఈ లీవ్స్ నేను ఫస్ట్ టైం చూసాను, వెరైటీగా ఉన్నాయి, నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది, అంటే ఫ్రెష్గా ఉంటుంది. ఆన్లైన్లో అంటే డ్రై లీవ్స్ కూడా వేసుకుంటారు, కానీ నాకు ఫ్రెష్గానే బాగా అనిపిస్తుంది. ఇలా ఉంటుంది లీఫ్ అనేది. ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అది నేను చెప్తాను, చూడండి. ఇది లవంగాలు, మెంతులు, రోజ్మెరీ లీవ్స్ చాలా మంచిది హెయిర్కి. దాంతోపాటు ఇంకా అందులో వేసేది అల్లం వేసుకోవాలి, ఇంకా కరివేపాకు అనేది కూడా ఫ్రెష్గా వేసుకోవాలి. స్ప్రే బాటిల్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది, మేబీ మీషోలో కానీ. అలా ఒక 5 బాటిల్స్ అలా వస్తాయి, జస్ట్ ఆయిల్ పర్పస్కి, రైస్ వాటర్ అన్నిటికీ, జస్ట్ హెయిర్ స్ప్రేకి కూడా. సో అన్నిటికీ యూజ్ అవుతాయి. కనుక నేను రైస్ వాటర్ యూస్ చేస్తాను కదా, సో ఆల్రెడీ నేను అందులో ఫిల్ చేసి యూస్ చేస్తున్నాను. జస్ట్ ఇట్లా స్ప్రే చేస్తే చాలు. ఓకే, మన ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మెంతులు కొన్ని తీసుకొని వేసుకోవాలి. తర్వాత లవంగాలు వేసుకోవాలి. బయట షాంపూస్కి, పొల్యూషన్కి మొత్తం హెయిర్ ఫాల్ ఫుల్ అవుతుంది కదా. లవంగాలు వేసుకుందాం ఇందులో. నెక్స్ట్ అల్లం వేసుకోవాలన్నమాట. అల్లం కూడా మరీ ఎక్కువేం కాదు, కొంచెం వేసుకుంటే చాలు. పీల్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, అలానే వేసుకోవచ్చు. నేనైతే అలానే వేసుకుంటాను. దాని తర్వాత రోజ్మెరీ లీవ్స్ ఆల్రెడీ, అంటే ఇందాక ఓపెన్ చేసి ఉంది కదా, నేను దానికన్నా ముందు తీసిన వీడియో అనమాట. సో ఇది తర్వాత చూపిస్తున్నాను. సో అప్పటిదప్పుడు నేను ఓపెన్ చేశాను. ఇది సెకండ్ టైం అనమాట. నేను అది ఇంతకుముందు తెచ్చుకున్న వీడియో, ఫస్ట్ నార్మల్గా చూపించడానికి. ఇది నెక్స్ట్ టైం, సెకండ్ టైం ఆర్డర్ పెట్టిన అనమాట. సో చూసారా, ఈ లీవ్స్ అలానే వేసుకోవచ్చు, ఓన్లీ లీవ్స్ వేసుకోవచ్చు. నేను అలానే వేసుకుంటే దానికి ఉన్న స్టెమ్కి ఉన్నది కూడా మొత్తం వాటర్లో మరుగుతుంది కాబట్టి, చూడండి అంత వేసుకోవాలి. హాఫ్, మిగతా హాఫ్ మనం ఆయిల్కి యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసి చెప్తాను మీకు. చూసారు, జస్ట్ ఒక మిక్స్ చేయాలి, ఒక 5 minutes అట్లా. కరివేపాకు కూడా వేసుకోవాలి, అవి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకోవాలి మంచిగా. మళ్ళీ మిక్స్ చేసుకుందాం.
చూస్తున్నారు కదా వాటర్ ఇలా ఉంటుంది. ఆఫ్టర్ మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. చూసారు కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే పెడితే వస్తుంది. ఇది మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ సరిపోతుంది స్టవ్ మీద పెట్టుకొని మనం మరిగించుకోవడానికి వాటర్. 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది, మరుగుతూ ఉంటుంది వాటర్. చూస్తున్నారు కదా మంచిగా మరుగుతుంటుంది. 5 to 10 మినిట్స్ చేస్తే ఆ ఉన్న కలర్ అంతా మారిపోతుంది అనమాట. జస్ట్ బ్రౌనిష్గా అయిపోతుంది. చూసారు కదా లాస్ట్ వీడియో అనేది ఇలా ఉంటుంది. జస్ట్ వాటర్ లైట్ ఆరెంజ్. చల్లారిన తర్వాత వడపోసుకొని అందులో స్ప్రే బాటిల్స్లో పెట్టుకోవాలి. వేడి వేడి స్ప్రే బాటిల్స్ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి అందులో ఫిల్ చేసేసుకోవాలి. మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి డైలీ యూజ్ చేస్తాం కదా స్ప్రేస్. 2-3 బాటిల్స్లో ఫిల్ చేసి పెట్టుకోవడం బెటర్. నేనైతే బాటిల్స్లో ఫిల్ చేసుకుంటాను, స్ప్రే బాటిల్స్తో పాటు దాంతోపాటు. చూసారా ఒక బాటిల్ ఫిల్ చేశాను. జస్ట్ క్యాప్ పెట్టేస్తే న్యూ బాటిల్స్ అనమాట. స్టార్టింగ్ తీసుకున్నప్పుడు వీడియోకి తీసి పెట్టాను నార్మల్గా. నేను 2 to 3 బాటిల్స్ దాకా ఫిల్ చేసి అది కూడా నాకు సరిపోదు. ఎందుకంటే నేను ఎక్కువ హెవీగా మార్నింగ్ లెగ్గానే స్ప్రే చేస్తాను. ఎప్పుడైతే మన హెయిర్ అనేది డ్రైగా ఉంటుందో అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. స్ప్రే చేసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా కలర్ చేంజ్ అయింది కదా. ఇలానే పెట్టేసుకోవాలి. నాకు ఇది సరిపోదు కాబట్టి నేను ఇంకా పెద్ద బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నా. ఇది నాకు వస్తుంది, ఒక 15 days వరకు వస్తుంది మంచిగా. ఇంకా తక్కువ యూజ్ చేస్తే 1 month వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నౌ. నేను హెడ్ బాత్ చేశాను. జస్ట్ టవల్తో తుడుచుకున్న తర్వాత మనం హెయిర్ స్ప్రే చేసుకున్నాం. ఫ్రంట్ బేబీ హెయిర్ అనేది వచ్చిందనమాట. మీరు కూడా చూడొచ్చు వీడియోలో. చూసారా ఈ బాటిల్లో ఫిల్ చేసుకున్నాను నేను. ఇది బ్లాక్ ఎందుకు అనిపిస్తుంది అంటే బాటిల్ కలరే బ్లాక్ అనమాట. నేను బాటిల్ చేంజ్ చేశాను జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం. మామూలుగా స్ప్రేస్కి వేరే 2-3 బాటిల్స్ అన్నీ ఒకేలాగా అనిపించింది షాంపూకి. సో నేను చేంజ్ చేశాను అనమాట. జస్ట్ మధ్యలో నుంచి హెయిర్ కొంచెం కొంచెం తీసుకుంటా, పార్టిషన్స్ చేసుకుంటా మధ్యలో స్ప్రే చేస్తూ ఉండాలి ఓవరాల్ హెయిర్కి. దీనివల్ల మనకు ఉండే చుండు కానీ పేలు అంటారు కదా, లైస్, అవి కూడా అస్సలు ఉండవు. మ్యాక్సిమం ఇప్పుడు చిన్నపిల్లలకి లైస్ అనేటివి ఉంటాయి. నాకు 1-2 ఉంటుండే మ్యాక్సిమం. ఈ స్ప్రే చేసిన తర్వాత ఇప్పటికీ 6 months అవుతుంది. 6 months అస్సలు స్టార్టింగ్లోనే ఈ షాంపూ యూజ్ చేసిన, స్ప్రే యూజ్ చేసిన, ఆయిల్ అన్నీ దీని ద్వారానే నేను యూజ్ చేసేవి. చాలా అంటే చాలా కంట్రోల్ అయిపోయింది హెయిర్. మళ్ళీ ఇంకా ఏమంటారు, చాలా ఫ్రెష్గా ఉంటుంది హెయిర్. దాని స్మెల్ కూడా చాలా ఇష్టం నాకు, చాలా బాగుంటుంది. చుండు, చిన్న చిన్న కురుపులు ఏదైనా అన్నీ పోతాయి అన్నమాట దీంతో. ఇది న్యాచురల్ అనమాట. సో ఇది యూస్ చేయడం బెస్ట్ అని నేను చెప్తున్నా. అంటే నాకు చాలా వర్క్ అయింది. సో మీకు కూడా సజెషన్ ఇస్తున్నా, మీరు యూస్ చేయండి, చేయకపోండి అది మీ ఇష్టం. జస్ట్ నా వర్క్ అయితే నాకు మంచిగా అనిపించింది. సో ట్రై అయితే చేయండి అని చెప్తాను, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. జస్ట్ నేను మొత్తం హెయిర్, ఓవరాల్ హెయిర్ అంతా స్ప్రే చేసేసుకొని ఒక 2 to 3 minutes వెయిట్ చేసి తర్వాత కోమ్ చేసేసుకోవాలి అంతే. జస్ట్ ఫ్రెష్ లుక్ వస్తుంది. నా హెయిర్ చాలా పోతుండే,
స్టార్టింగ్లో జస్ట్ ఇలా తీస్తే ఇంత వచ్చేది. నేను ఆ వీడియో పెట్టలేదు. నెక్స్ట్ ఆయిల్ వీడియో ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. ఇలా ఎన్నిసార్లు కోమ్ చేసి వచ్చేది. ఇప్పుడు చూడండి చాలా తగ్గింది. జస్ట్ లిటిల్ బిట్ కొంచెమే వస్తుంది. ఆ వీడియో ఇందులో పెట్టలేదు నేను. ఆయిల్ వీడియో చేసినప్పుడు పెడదాంలే అని చెప్పి. చూడండి లిటిల్ బిట్, ఎక్కువ కాదు. కొంచెం కంట్రోల్ అయ్యింది అనిపించింది. హెయిర్ కూడా పెరుగుతుంది అంట. అంటే నాకు కూడా హెయిర్ కంట్రోల్ అయితే అయ్యింది. లైట్గా పెరుగుతుంది. అది నాకు ఇంకా తెలియలేదు. జస్ట్ బేబీ హెయిర్ అయితే వచ్చింది ఫేస్కి, ముందట ఫేస్కి. అది మీరు చూడొచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో పాపటి తీసుకుంటాం కదా, అక్కడ చిన్నగా ఉండే స్టార్టింగ్లో నాకు అక్కడ నుంచి ఆ హెయిర్ అనేది పెరిగిందనమాట. మీకు చూపించవచ్చు. చూడండి అంత 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 వచ్చింది ముందల. పర్లేదు, పెరుగుతుందని అయితే నాకు అనిపించింది. ఎక్కువ డేస్ చూసిన తర్వాత మీకు డిఫరెన్స్ అనేది నేను చెప్తాను. మీరు చూడొచ్చు. చాలా ఫ్రెష్ లుక్ అండ్ నీట్గా అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సీ యూ, టాటా, బాయ్.